श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. ವಾಮದೇವ ವಿರಿಂಚಿತನಯ ಉಮಾಮನೋಹರ ಉಗ್ರ ಧೂರ್ಜಟಿ ಸಾಮಜಾಜಿನ ವಸನ ಭೂಷಣ ಸುಮನಸೋತ್ತಂಸ ಕಾಮಹರ ಕೈಲಾಸ ಮಂದಿರ ಸೋಮ ಸೂರ್ಯಾನಲ ವಿಲೋಚನ ಕಾಮಿತಪ್ರದ ಕರುಣಿಸಮಗೆ ಸದಾ సుమంగళవా. నిన్నటి రోజున వామదేవ విరించితనయ అనేటటువంటి రుద్రదేవుల వారి ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేసి పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము చెప్పుకొని ఇందులో ఉన్నటువంటి 11 విశేషణములకు ఉన్నటువంటి విశిష్ట అర్థాలు, విశేషమైనటువంటి అర్థాలను చెప్పుకోవటం ప్రారంభించాము. నిన్నటి రోజున వామదేవ అంటే ఆ రుద్రదేవుల వారికి ఉన్నటువంటి ఆ విశేషణము యొక్క విశిష్టమైనటువంటి అర్థాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు విరించితనయ అంటే బ్రహ్మ కుమారుడు అని. బ్రహ్మ కుమారుడిగా రుద్రుల వారు ఎలా జన్మించారు అనేటటువంటి విషయము మనకు భాగవతం చెబుతూ ఉన్నది. బ్రహ్మ భ్రూ మధ్య నుండి జన్మించినటువంటి వారు కాబట్టి రుద్రుల వారు జగన్నాథదాసులు విరించితనయ అని చెప్పారు. భాగవతం చెబుతూ ఉన్నది ఈ విషయాన్ని. ధియా నిగృహ్యమాణోపి భ్రువోర్మధ్యాత్ ప్రజాపతే సద్యో అజాయత తన్మన్యు కుమారో నీలలోహిత అని చెబుతున్నారు. అంటే బ్రహ్మ యొక్క భృకుటి నుండి జన్మించినటువంటి వారు రుద్రులవారు కాబట్టి విరించితనయ అని చెబుతూ ఉన్నారు. జన్మించిన వెంటనే రోదన చేశారట, రోదించారట రుద్రులవారు. కాబట్టి రోదనాత్ రుద్ర అని రుద్రుల వారికి ఆ పేరు వచ్చినది అని భాగవతమే చెబుతూ ఉన్నది. యదరోదీహి సురశ్రేష్ఠ సోద్వేగ ఇవ బాలకః తతస్త్వామభిధాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజాః అని భాగవతం చెబుతూ ఉన్నది.
జన్మించిన వెంటనే రోదించటం చేత శివునికి రుద్ర అనేటటువంటి పేరు వచ్చింది అని భాగవతము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇక శివుడు తన తలయందు శిరస్సునందు చంద్రుని కలను ధరిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా చంద్రుని కళను రుద్రుల వారు తమ శిరస్సునందు ధరిస్తున్నారు అని అంటే, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి అంటే జీవోత్తములైనటువంటి బ్రహ్మ యొక్క విశేష సన్నిధానము చంద్రుని యందు ఉండటమే కారణం. ఎందుకు? తన తండ్రి బ్రహ్మ, అటువంటి బ్రహ్మ యొక్క విశేష సన్నిధానము చంద్రుని యందు ఉండటం చేత రుద్రుల వారు తమ శిరస్సునందు చంద్రుణ్ణి ధరించి పితృదేవోభవ అని ఉపనిషత్తు ఏమి చెబుతూ ఉన్నది? తండ్రిని దైవముతో సమానముగా పూజించుము అని దానిని అక్షరశః మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రుల వారు ఆచరించి చూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రుద్రుల వారు గంగను కూడా తన శిరస్సునందు ధరిస్తూ ఉన్నారు. అంటే రుద్రుల వారు తమ శిరస్సునందు బ్రహ్మ సన్నిధానమున్న విశేష సన్నిధానమున్నటువంటి చంద్రుణ్ణి, విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగను ధరిస్తూ ఉన్నారు. కాబట్టి విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగను తన శిరస్సునందు ధరించటం చేత రుద్రుల వారు వీర వైష్ణవులుగా ఉంటూ ఉన్నారు. బ్రహ్మ సన్నిధానమున్నటువంటి చంద్రుని తన శిరస్సునందు ధరించటం చేత రుద్రుల వారు చంద్రశేఖరుడయ్యారు. ఇక్కడ శివుడు గంగాధరుడు, శివుడు చంద్రశేఖరుడు. ఈ రెండింటి యొక్క వైశిష్ట్యం ఏమిటి అని అంటే, భగవంతుని పాదము నుండి ఉద్భవించినటువంటి విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగను తన శిరస్సునందు ధరించటం చేత విష్ణు సర్వోత్తమత్వాన్ని చెబుతూ ఉన్నారు. భగవంతుడు సర్వోత్తముడు, అతని పాదము అత్యంత పవిత్రమైనటువంటిది, బ్రహ్మ కడిగిన పాదము భగవంతునిది. అటువంటి పరమ పావనమైనటువంటి పవిత్రమైనటువంటి భగవంతుని పాదముల నుండి ఉద్భవించినటువంటి గంగను తన శిరస్సు మీద పెట్టుకోవటం వల్ల భగవంతుని సర్వోత్తమత్వాన్ని చెబుతూ ఉన్నారు. ఇక బ్రహ్మ సన్నిధానమున్నటువంటి చంద్రుని తన శిరస్సునందు ధరించటం చేత వాయు జీవోత్తమత్వాన్ని కూడా మనకు రుద్రుల వారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి రుద్రుల వారు తమ చర్యల చేత, తమ క్రియల చేత హరి సర్వోత్తమత్వాన్ని, వాయు జీవోత్తమత్వాన్ని మనకు మనోనియామక అధిపతి అయి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి రుద్రుల వారు అందరి వైష్ణవులందరికీ కూడా ఆరాధ్యమూర్తి అని మనం చెప్పవచ్చు. ఇక ఉమా మనోహర అనేటటువంటి విశేషణము. భగవంతుడు రమామనోహరుడైతే శివుడు ఉమామనోహరుడు. ఆమెకు శివుని పత్ని అయినటువంటి పార్వతీదేవికి ఉమా అనేటటువంటి పేరు ఎందుకయ్యా వచ్చింది అంటే, హరివంశ పురాణం చెబుతూ ఉన్నది. ఉ మా ఇతి నిషేధంతి మాతృస్నేహేన దుఃఖిత సా తథోక్త తుయా మాత్రా దేవి దుశ్చరచారిణి ఉమేత్యవాభవత్ ఖ్యాత త్రిషు లోకేషు సుందరి అని చెబుతూ ఉన్నది హరివంశము. తల్లి అయినటువంటి మేనాదేవి పార్వతీదేవికి చెబుతూ ఉన్నదట, హే పుత్రి,
నీవు తీవ్రమైనటువంటి తపస్సును చెయ్యవద్దు అని తల్లి మేనాదేవి పార్వతీదేవికి చెప్పటం చేత ఊ మా అని అంటే తీవ్రమైనటువంటి తపస్సును చెయ్యవద్దు అని చెప్పటం చేత పార్వతీదేవికి ఉమా అనేటటువంటి పేరు వచ్చినది అని హరివంశ పురాణం చెబుతూ ఉన్నది. శివుడు మనోనియామక అధిపతి అయితే ఉమాదేవి బుద్ధిదేవత, మతి ప్రేరిసువಳು పార్వతీదేవి అని దాసుల వారు చెబుతూ ఉన్నారు. ఉమాదేవి బుద్ధి దేవత. ఇటువంటి ఉమా మనోహరుడు రుద్రుల వారు కాబట్టి రుద్రునికి ఉమామనోహర అనేటటువంటి విశేషణాన్ని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనస్సు బుద్ధి, రుద్రుల వారు మనోనియామకాధిపతి, పార్వతీదేవి బుద్ధి అభిమాని దేవత. వీరిద్దరి గాఢ సంబంధము యొక్క సూచనగా శివుడు అర్ధనారీశ్వరుడు. ఈ శివతత్వము తెలియకుండా చిత్రకేతువు నవ్వినప్పుడు హేళనగా రుద్రుని చూసి అతనికి శాపమిచ్చినది పార్వతీదేవి వృత్రాసురుడిగా జన్మించమని. ఇది శివతత్వము. ఉమామనోహర అనేటటువంటి విశేషణము వెనుక ఇంత అర్థం ఉంటూ ఉన్నది. ఇక ఉగ్ర ఇంకొక విశేషణము రుద్రుల వారికి. ఉగ్ర అనేటటువంటిది శివుని నామములలో ఒకటి. ఉగ్ర కపర్ది శ్రీకంఠ అని అమరకోశం చెబుతూ ఉన్నది. ఉగ్ర అనేటటువంటి శబ్దంలో ఊ అంటే సంసారము, గ్ర అంటే దానిని నాశనము చేసేటటువంటి వాడు, అంటే సంసారమును నాశము చేసేటటువంటి వాడు. కాబట్టి రుద్రునికి ఉగ్ర అనేటటువంటి పేరు ఉంటూ ఉన్నది. అంతేకాకుండా లయకార్యము చాలా ఉగ్రమైనటువంటి కార్యము, ఉగ్ర కార్యమైనటువంటి లయను చేసేటటువంటి వాడు. కాబట్టి రుద్రునికి ఉగ్ర అనేటటువంటి పేరు సార్థకంగా ఉంటూ ఉన్నది. ఇంక అంతేకాకుండా శుకాచార్యులుగా శుకాది రూపముల చేత ఊ అంటే సంసారాన్ని, గ్ర అంటే పరిహరించేటటువంటి వాడు. కాబట్టి రుద్రునికి ఉగ్ర అని పేరు. మనకు ఏకాక్షర కోశం చెబుతూ ఉన్నది. ఊ మృత్యురితి సంప్రోక్తో మృత్యు సంసార ఈరిత అని. కాబట్టి రుద్రుల వారు శుకాచార్యులుగా అవతరించి భాగవతాన్ని జగత్తునకు ఉపదేశించి సంసారాన్ని నాశము చేసేటటువంటి వారు అని భాగవత శాస్త్రాన్ని ఉపదేశించినారు. కాబట్టి రుద్రుల వారికి ఉగ్ర అనేటటువంటి పేరు సార్థకంగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా లవణ సముద్రమునందు 10 కల్పముల కాలము ఉగ్రమైనటువంటి తపస్సును ఆచరించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. కాబట్టి రుద్రుల వారికి ఉగ్రతప అని కూడా పేరు ఉంటూ ఉన్నది. ఉగ్ర అనేటటువంటి పేరు కూడా వచ్చినది అని చెబుతూ ఉన్నారు. ఇక ప్రళయకాలమునందు ఉగ్ర రూపమును ధరించటం చేత ఉగ్రత్వాత్ ఉగ్రహ, ఉగ్ర అనేటటువంటి పేరు రుద్రుల వారికి వచ్చినది అని చెబుతూ ఉన్నారు. ఇక ధూర్జటి, ధూసరితమైనటువంటి జటను పొందినటువంటి వారు,
అని అర్థం. అంతేకాకుండా అంటే ధూమము పొగవలే ఉన్నటువంటి జటలను ధరించినటువంటి వారు. అంటే పొగ అని అర్థం. పొగలాగా ఉన్నటువంటి పొగ వర్ణము ఉన్నటువంటి జటలను ధరించినటువంటి వారు కాబట్టి రుద్రుల వారికి ధూర్జటి అని అర్థం. అంతేకాకుండా ధూర్గంగా జటాసు యస్యేతి ధూర్జటి అంటే తమ జటయందు గంగను ధరించటం చేత గంగాధరులు కాబట్టి రుద్రుల వారు అతనికి ధూర్జటి అనేటటువంటి పేరు వచ్చినది అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ జటను ధరించటం చేత ఈ జట అనేటటువంటిది సాధనకు సాధకునికి సంకేతము అనేటటువంటి అర్థాన్ని శ్రీ వాదిరాజ తీర్థుల వారు తీర్థ ప్రబంధ గ్రంథంలో చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా జటలను ధరించటం చేత శివుని యొక్క వేషము, ఒక తపస్వి ఎటువంటి వేషాన్ని ధరించాలో అటువంటి వేషాన్ని ధరించి రుద్రుల వారు పరమ వైష్ణవులు అనేటటువంటి విషయాన్ని కూడా సూచిస్తూ ఉన్నది ఆ జటను ధరించటము. ధూర్జటి అనేటటువంటి విశేషణము ఇంతటి విశిష్టమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఇక సామజాజిన వసన. మనం ఈ సామజాజిన వసన అంటే ఏనుగు చర్మమును ధరించినటువంటి వారు అని చెప్పుకున్నాం. సామజ అంటే ఏనుగు యొక్క, అజిన అంటే చర్మమునే, వసనభూషణ వస్త్రముగా అలంకరించుకున్నటువంటి వారు అని చెప్పుకున్నాం. ఈ ఏనుగు సామాన్యమైనటువంటి ఏనుగా అంటే ఇది కేవలము ఏదో ఒక ఏనుగు యొక్క చర్మం కాదట. ఇది గజాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి రుద్రుల వారు సంహరించినప్పుడు ఆ గజాసురుడు రుద్రుల వారిని ఇలా ప్రార్థించాడట, అయా నన్ను నీవు సంహరించావు, నీ చేతిలో మరణించటం నాకు సంతోషమే, అయితే నీవు నా యొక్క చర్మాన్ని నీవు ధరించాలి అని ప్రార్థించినప్పుడు భక్తవత్సలుడైనటువంటి రుద్రుల వారు ఆ గజాసురుని చర్మాన్ని ధరించినటువంటి వారు. ఇది వైభవానికి సంకేతమే కానీ ఇది దోషము కాదు. కాబట్టి సామజాజిన వసన అని చెప్పకుండా, అంటే ఏనుగు చర్మాన్ని ధరించినటువంటి వారు రుద్రుల వారు అని చెప్పకుండా సామజాజిన వసన భూషణ అని చెప్తూ ఉన్నారు. అంటే ఏనుగు చర్మాన్ని అలంకారంగా ధరించినటువంటి వారు అని చెబుతూ ఉన్నారు. అయితే మనకు ముందు పద్యంలో కృత్తివాసన హిందెని నాల్వత్తు కల్ప సమీరణలి అని చెప్తారు. అంటే పులి చర్మాన్ని ధరించినటువంటి వారు అని ముందు పద్యంలో చెబుతారు. అయితే రుద్రుల వారు పులి చర్మాన్ని ధరించారా లేదా ఏనుగు చర్మాన్ని ధరించారా? రెండూ జగన్నాథదాసుల వారే చెబుతూ ఉన్నారు. ఈ పద్యంలో సామజాజిన వసన అంటారు, ఇంకా ముందు పద్యంలో కృత్తివాసన అంటూ ఉన్నారు, పులి చర్మాన్ని ధరించినటువంటి వారు. అంటే ఈ రుద్రుల వారు ఏ చర్మాన్ని ధరించారు? గజ చర్మ ధరుల, పులి చర్మ ధరుల అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకు పురందరదాసుల వారు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఉట్టిద్దు హులి తొగలు బెన్న మేలే ಹೊದಿದ್ದು ఆనెయ తొగలు. తాను కట్టుకొన్నది పులి చర్మం అయితే
కప్పుకొన్నది ఏనుగు చర్మము అని చెబుతూ ఉన్నారు. ఈ సామజాజిన వసనభూషణ అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ గజాసురుడు ఎవడయ్యా అంటే వాడు సామాన్యుడు కాదు, మహిషాసురుని కొడుకు. శివుని చేతిలో చనిపోయేటప్పుడు అతను కోరుకున్నాడట, నా చర్మాన్నే నీవు ధరించి నన్ను ఉద్ధరించాలి అని ప్రార్థించినప్పుడు శివుడు భక్తవత్సలుడై గజ చర్మాంబరధారుడయ్యాడు అని మనకు పురాణము చెబుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా సామజాజిన వసనభూషణ అనేటటువంటి శబ్దంలో ఇంతటి అర్థం ఉంటూ ఉన్నది అని చెబుతూ, ఇక సుమనసోత్తంస. సుమనసోత్తంస అంటే ఇంద్రాది దేవతల కంటే ఉత్తముడు అని చెబుతూ ఉన్నారు. సుమనసులు అంటే దేవతలు. అంటే దీనికి ఈ శబ్దానికి అర్థం ఏమిటి అంటే మంచి మనస్సున్నటువంటి జ్ఞానులందరూ సుమనసులే. అటువంటి జ్ఞానుల యందు రుజుగణస్థులు అయిన తరువాత ఉన్నత స్థానాన్ని పొందినటువంటి వారు రుద్రుల వారు. అందుకే వైష్ణవానాం యథాశంభు అనేటటువంటి మాటకు ఇదే అర్థం ఉంటూ ఉన్నది. అంటే ఇంద్రాది దేవతలందు రుద్రుల వారు శ్రేష్ఠులు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. సుమనసోత్తంస. ఇక కామహర కైలాసమందిర సోమ సూర్యానల విలోచన కామితప్రద అనేటటువంటి ఈ విశేషణాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క విశేషణం కూడా విశేషమైనటువంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు. చివరగా నేను అందరికీ ఒక మనవి చేసుకుంటూ ఉన్నాను. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పటికే 1125 మంది పైగా ఉన్నారు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మీరు నన్ను ఈ 2 పనులు చేస్తే నాకు ఇంకొంత ప్రోత్సాహం కలుగుతుంది. ఇంకా విశేషంగా ఈ తెలుగునందు హరికథామృత సారము పాఠాన్ని మీరు వినడమే కాకుండా మీకు కావలసినటువంటి బంధువులు, స్నేహితులు వీళ్ళ చేత కూడా వినేటట్లుగా చేసి వారిని సబ్స్క్రైబర్స్గా చేసి లైక్ ఇచ్చేటట్లుగా చేస్తే మీ యొక్క ప్రోత్సాహము నాకు ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా పాఠాన్ని విశిష్టమైనటువంటి రీతిలో యథామతి యథాశక్తి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నా యొక్క ఈ మనవిని మన్నించి మీరు సబ్స్క్రైబ్ కండి, లైక్ కొట్టండి. తర్వాత మీ కావలసిన వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి. వారు కూడా లైక్ చేసేటట్లుగా చెయ్యండి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.